అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కొంపల్లిలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన మారు తండ్రి పర్స రవి 40 ను వేధింపులకు గురిచేస్తున్నాడని అనుమానించిన రెండో భార్య కొడుకు పాతపల్లి శ్రీకర్ 22 సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. శ్రీకర్తో పాటు మరో 5 నిందితులను రేగొండ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ సంపత్ రావు బుధవారం రేగొండ పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. రవి మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణుక 35 ను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. రేణుక మొదటి భర్తకు 2 పిల్లలు, వీరిలో శ్రీకర్. రవి మద్యపాన బానిసత్వం, రేణుకపై శారీరక, మానసిక వేధింపులు తరచూ జరుగుతున్నాయి. రేణుకకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి పలుమార్లు గొడవలు చేసేవాడు. పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టినా మార్పు రాలేదు. దీంతో విసుగు చెందిన రేణుక మొదటి భర్త కొడుకు శ్రీకర్తో కలిసి రవిని చంపాలని ప్లాన్ వేసింది. శ్రీకర్ కొంపల్లికి చెందిన కాయిత శ్రీపాల్ 24, హనుమకొండకు చెందిన బొమ్మకంటి ఉదయచందర్ 26 సహాయం కోరాడు. ఉదయచందర్ తన బంధువులైన పసుల సందీప్ 23, ములుగూరి నరేష్ 25 ను చేర్చుకుని ₹1.50 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. శ్రీపాల్ ముందుగా ₹25,000, తర్వాత ₹14,000, ₹3,000, ₹10,000 మొత్తం ₹52,000 గూగుల్ పే ద్వారా ఇచ్చాడు. హనుమకొండలో సురేష్ వద్ద మారుతి డిజైర్ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ప్లాన్ ప్రకారం శ్రీకర్ రవిని జాబ్ ఇస్తాం అని నమ్మించి రేణుకతో కలిసి జూలై 10న కారులో తీసుకెళ్లాడు. మధ్యలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొంపల్లి శివారులోని వైన్ షాప్ వద్ద మద్యం తాగుదామని ఆగారు. అక్కడ మద్యం తాగినట్టు నటించి అర్ధరాత్రి దాటిన తర్వాత తిరుమలగిరి గ్రామ పరిధిలోని బుగుల గుట్టల్లోకి తీసుకెళ్లి రవి మెడకు తాడుతో బిగించి చంపారు. మృతదేహాన్ని చెట్ల పొదల్లో వేసి రవి జేబులోని ₹20,000 తీసుకుని తాడును పడేసి పారిపోయారు. రవి మృతి మొదటి భార్య బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు హనుమకొండలో దాక్కున్నారు. జూలై 23న రేగొండ ఎస్ఐ సందీప్ కుమార్ సిబ్బందితో చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకర్ సెల్ఫోన్లోని ఫోటోల ఆధారంగా హత్యా ప్రదేశానికి వెళ్లి తాడును స్వాధీనం చేసుకున్నారు. సీఐ మల్లేష్ యాదవ్, షాఖాన్ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. శ్రీకర్, శ్రీపాల్, ఉదయచందర్, సందీప్, నరేష్, సురేష్ మొత్తం 6 అరెస్టు చేశారు. రేణుకపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేస్తున్నారు. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం రవి మద్యపాన బానిసత్వం కారణంగా రేణుకపై తరచూ హింస చేసేవాడు. ఇది ఆమె మొదటి భర్త కొడుకు శ్రీకర్కు తెలిసి అతన్ని చంపాలని ప్లాన్ వేశాడు. శ్రీకర్ హత్య తర్వాత ₹1,50,000 సుపారీలో భాగంగా మిగిలిన డబ్బు చెల్లించాలని ఆలోచించాడు. పోలీసులు గూగుల్ పే ట్రాన్సాక్షన్లు, వాహన సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పథకాన్ని ధృవీకరించారు. ఈ ఘటన భూపాలపల్లి మండలంలో భయాందోళనలు రేపింది మరియు కుటుంబ వివాదాలు, సుపారీ హత్యలపై చర్చలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు, సలహాలు: కుటుంబ వివాదాలు, వేధింపులు తలెత్తినప్పుడు వెంటనే గ్రామ పెద్దలు లేదా స్థానిక అధికారుల సహాయం తీసుకోండి. హింసాత్మక పథకాలు రచించడం మానుకోండి. గృహ హింస లేదా వేధింపులు ఎదురైనప్పుడు 100 లేదా 181 మహిళా హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు 104 లేదా 9152907829 మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్లకు సంప్రదించండి. సమాజంలో కుటుంబ వివాదాలు, సుపారీ హత్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.